మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. గత 3-4 రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. అయితే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఎక్కువ అవడంతో ఏకంగా అసలు డిలీట్ చేసేశారు. బట్ అయినప్పటికీ కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అంటూ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే 2 కోట్ల పైగా ఫాలోవర్స్ అతి తక్కువ టైంలో వచ్చినటువంటి పార్టీ. ఇది నిజంగా అసలు పార్టీగా రూపాంతరం చెందుతుందా, లేకపోతే కేవలం సెటైరికల్గా మాత్రమే పెట్టినటువంటి పార్టీయా? ఇదే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఏంటండి కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం అసలు ఎక్కడ చూసినా అదే మాట్లాడుతున్నారు, అందరూ దాని గురించే డిస్కషన్. అసలు అంటే పొలిటికల్ లీడర్సే కాదు, నార్మల్ పర్సన్స్ అందరూ అసలు దాని గురించే మాట్లాడేటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఎజెండా కావచ్చు, లేకపోతే అందులో పెట్టుకున్న ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కాస్త వెరైటీగా ఉన్నాయి అన్నీ కూడా. అది సెటైర్ గా జరిగి ఉండొచ్చు నిర్మల గారు, కానీ అంతర్లీనంగా భారతదేశంలో నిగూఢంగా దాగి ఉన్న ప్రధాన ప్రాబ్లం ఇది బయటకు వచ్చింది. మీరు చూసారంటే మన దేశం సార్వత్రిక ఎన్నికలు జరిగాయి 2024. తర్వాత 5 రాష్ట్రాలు కాదు, దాదాపు 7-8 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. పెద్ద పెద్ద వాగ్దానాలు, ఫ్రీబీస్, మతము, CAA, CJ రకరకాలుగా దేశాన్ని విభజిస్తున్నారు ముస్లింలు అంటూ పెద్ద పెద్ద సమస్యలు మాట్లాడారు. ఓకే, యాంటీ కరప్షన్ అని. కానీ ప్రధానంగా మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రధాన సమస్య అన్ఎంప్లాయ్మెంట్. వీటి గురించి ఏ నాయకుడు కూడా స్పష్టంగా కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ అది మంచి కన్నారో చెడు కన్నారో తెలియదు, కానీ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఖచ్చితంగా ఒక కామెంట్ చేశారు. అనాలోచితంగా చేశారు అని అనను కానీ, ఎందుకంటే ప్రధాన పదవిలో ఉన్నారు వారు. ఏదో మాటల సందర్భంలో ఫేక్ డిగ్రీస్ పెట్టుకున్న వారి మీద విమర్శ చేస్తూ మొత్తం అన్ఎంప్లాయీస్ అందరినీ కూడా కాక్రోచెస్ తో పోల్చడము, పారాసైట్స్ గా మారారు వీరు, దేశానికి పట్టిన ఒక పీడగా అంటూ ఒక కామెంట్ చేయడం. అప్పుడు అన్ఎంప్లాయీస్ గా ఉన్న దేశం మొత్తం కూడా ఒక చిన్న సెటైర్ గా స్టార్ట్ అయిన ఒక రెవల్యూషన్ కి ఇంత మద్దతు ఉందా అని ఇప్పుడు ప్రజల్లో కూడా, నాయకుల్లో కూడా, మీలాంటి నాలాంటి మీడియా విశ్లేషకులు, మీడియాలో కూడా అసలు ఏం జరుగుతుంది అనేది మనం చర్చించుకోవాల్సిన అంశం. సో కాకపోతే ఇక్కడ ఎంత సెటైర్ గా చేసినా అంతర్లీనంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఏ పార్టీ కానీ ఈ అజెండాను మోసుకొని ముందుకెళ్తే ఏ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు ఒక్కసారిగా ఈ సోషల్ మీడియా యుగం ఒక్కసారిగా నిరూపించింది. రీసెంట్ గా మనం తమిళనాడు ఎలక్షన్స్ ని హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా ఒక కేస్ స్టడీ చేస్తున్నారు. స్టాలిన్ లాంటి లీడర్ ఎలా ఓడిపోయాడు, ఇంత గుడ్ గవర్నెన్స్ ఇచ్చి 16% GDP గ్రోత్ తో ఉన్న ఒక లీడర్ ఎలా ఓడిపోయాడు, విజయ్ లాంటి నాయకుడు ఎలా గెలిచాడు. సోషల్ మీడియా యుగము, ఇందులో దేని ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్, జెన్జీ ఫ్యాక్టర్స్ ఏంటి అని రీసెర్చ్ చేస్తున్న తరుణంలో బీజేపీ లాంటి ప్రధాన పార్టీ కూడా ఒక్కసారి ఈ మూమెంట్ తో ఉలిక్కపడింది. ఒక్కసారిగా చూస్తే ఒక వారం రోజుల్లో 2 కోట్లు 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ బీజేపీ పార్టీ యొక్క ఎక్స్ ఫాలోవర్స్ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫాలోవర్స్ కానీ కేవలం 4 రోజుల్లో ఒక పార్టీ సింబల్ పెట్టుకుంటే అది దాటడం అనేది ఇది అంతర్లీనంగా ఒక పెద్ద సమస్యను మనకు సూచిస్తుంది. ఏదైతే అభిజిత్ దీప్కే ఈ ఆప్ కన్వీనర్ గా అంటూ విన్నాను. తర్వాత బోస్టన్ యూనివర్సిటీలో కూడా పెద్ద డిగ్రీ చేస్తున్నాడు అని కూడా విన్నాను. అవును, గతంలో ఆయన పొలిటికల్ గా కూడా పనిచేశారంటున్నారండి. అవును, ఎగ్జాక్ట్లీ. సో పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆద్మీ పార్టీలో పనిచేశారు కొంతకాలం అని అంటున్నారు. 100% కరెక్టే. సో కాబట్టి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తే, కానీ ఇక్కడ వ్యక్తి అనేది చాలా మరుగున పడింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక ఫేస్ కనపడుతుంది. ఇక్కడ ఫేస్ అనేది అన్ఎంప్లాయ్మెంట్, అంటే ప్రజల్లో దాగి ఉన్న వ్యతిరేకత అది ఎంత గాఢంగా దాక్కుంది అనేది చూడాలి. ఎందుకంటే 30-35 సంవత్సరాల క్రితం చైనా జనాభా పెరిగిపోతుందని బాధతో చాలా మంది నాయకులు జనాభా పెరుగుతున్న తల్లిదండ్రుల మీద చేస్తున్న విమర్శల్లో దాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని ఆ పెరిగిన జనాభాకి అనుగుణంగా ఇండస్ట్రియలైజేషన్ చేసి అందరినీ పనుల్లో పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ గా 30 ఏళ్ళు ఎదిగి ఈరోజు చైనా ఎక్కడుందో చూసాం. అలాగే మన దేశంలో దాదాపు 36 కోట్ల మంది యూత్, అంటే చిన్న నాసిరకం లేదా ఏ పని లేకుండా ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ అప్రాక్సిమేట్ గా ఇంత సైజులో మనకు ఒక వర్క్ ఫోర్స్ ఉంటే, వీళ్ళందరినీ కూడా ఎవరు కూడా వీళ్ళని ఒక స్ట్రక్చర్డ్ గా మీకంటూ ఇది ఉన్నాయి దారులు అంటూ లేని సందర్భంలో బీటెక్ డిగ్రీ చేసుకున్నా కూడా నిన్న మొన్న మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగానికి 2 బీటెక్ సర్టిఫికెట్లు వచ్చాయి. అంటే పాపం అతను ఆ ఓనర్ నాకు చాలా పరిచయం, మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఓనరు. చాలా నాకు ప్రొఫైల్ పంపించాడు. మెకానికల్ డిగ్రీ 73% ఉంది, సెక్యూరిటీ గార్డ్ కి అప్లై చేశాడు.
సో దేశంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న టైంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరో ఒకరు ఓన్ చేసుకోవాలి. ప్రభుత్వం ఓన్ చేసుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్ చేసుకోవట్లేదు, మీడియా హౌసెస్ ఓన్ చేసుకోవట్లేదు. కాబట్టి ఈ మూమెంట్ ఖచ్చితంగా కూడా ప్రజలందరికీ కాదు, నాయకులందరికీ కూడా ఒక చెంపపెట్టు. అలాగే వీళ్ళ అజెండా కూడా చాలా క్లియర్ గా ఉంది. 5 పాయింట్స్ కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. అజెండా అంటే సింపుల్ గా ఉన్నాయి. దేశంలో పట్టి పిడుస్తున్న వెరీ రూట్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వారు వెరీ క్లియర్ గా చెప్పారు ఏంటంటే, ఒక పార్టీ ఎన్నికైన నాయకుడు మళ్ళీ ఇంకొక పార్టీ మారుతున్నారు అంటే దేశద్రోహం చేస్తున్నట్టే. ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకంతో ఒక పార్టీకి ఒక లీడర్ చూసి ఓటేస్తే మీరు మళ్ళీ మారుతున్నారు అనుకోండి, మీరే అమ్ముడు పోతుంటే ఇంకా మీరేం చట్టాలు చేస్తారు, అసలు మీరు మాకేం రక్షణ ఇస్తారని యాంటీ డెఫిక్షన్ వీళ్ళు ఫస్ట్ సిద్ధాంతం పెట్టారు. తర్వాత ఉమెన్ మెన్ కామన్ 50%. సో ఎక్కడ కూడా మీరు ఇంకా ఏం తేడా పెట్టద్దండి, ఉమెన్ ఖచ్చితంగా 50% రిప్రజెంటేషన్ ఇవ్వండి. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ వెరీ గుడ్. అసలు మీరు సిజేఐ అంటారు, హైకోర్టు జడ్జి అంటారు, మరి రిటైర్ అయితేనే రాజ్యసభ మెంబర్ బీజేపీకో కాంగ్రెస్ కో అవుతారు. ఇక మీరు లాయలిటీగా ఉద్యోగం ఎలా సర్వ్ చేస్తారు? రేపు పొద్దున మీరు ఒక రాజ్యసభ ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేస్తే మీరు పదవుల్లో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు? అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. సో ఈ 2 పదాలు కూడా చాలా నాయకుల్లో మిస్ అయింది. ఏం జరుగుతుంది? మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా కూడా లోటుపాట్లు జరిగితే దానికి మీరు కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. తర్వాత మీడియా హౌస్ లో మోనోపోలీ ఉండకూడదు. మీడియా హౌస్ ని కార్పొరేట్ దిగ్గజాలు, ఎన్డీటీవీ, ఇప్పుడు మొత్తం దేశంలో ఉన్న మీడియాని అంబానీ, అదాని మెయింటైన్ చేస్తే ఇక స్వచ్ఛందంగా న్యూస్ ఎవరు అందిస్తారు? సో ఇవి చాలా అంటే వినడానికి చాలా హై పాలిష్డ్ వర్డ్స్ ఉన్నా కూడా చాలా రూటెడ్ వర్డ్స్ అండి, రూటెడ్ ప్రాబ్లమ్స్. భారతదేశంలో మనకు సంతరించుకున్న చాలా వాటికి కరప్షన్ అని మనం పెద్ద పెద్ద పదాలు వాడతాము, కానీ దానికంటే కూడా ఇవి రూటెడ్ ప్రాబ్లమ్స్. సో చాలా 5 పాయింటెడ్ గా నీట్ గా పెట్టుకున్నారు. ఈ పార్టీలో సభ్యత్వం కావాలంటే మీరు లేజీగా ఉండాలా, అసలు అన్ఎంప్లాయ్మెంట్ చేయకూడదు. ఎందుకంటే సెటారికల్. సో ఎందుకంటే సిజేఐ చేశారు కదా, అసలు ఏమీ చేయకుండా మీరు అందరూ కూడా ఇంట్లో కూర్చొని పారాసైట్స్ తయారన్నారని. కానీ వీళ్ళందరూ కూడా ఒక స్ట్రక్చర్డ్ వర్క్ ఫోర్స్ చేస్తే ఏమవుతుంది అని మీకు బంగ్లాదేశ్ ఉద్యమం చూశారు. బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని పడగొట్టింది కూడా ఈ అన్ఎంప్లాయీసే, ఈ జెన్జీ. సో ఈ మధ్య అంటే తమిళనాడు అనాలిసిస్ మీరు చూసుకుంటే కూడా ఇందులో కూడా జెన్జీ యొక్క కంప్లీట్ పాత్ర ఉందని. కాబట్టి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రెవల్యూషన్ గా మనం చూడాలి, ఒక సెటైర్ గా మనం చూడడానికి వీల్లేదు. ఇక భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మకంగా చాలా పెద్ద పార్టీ, ప్రతిపక్షాలందరినీ కూడా తుడిచిపెట్టేయగలదు. మనం చూసాం ఆప్ ని ఏ విధంగా చేసింది, టిఆర్ఎస్ ఏ విధంగా చేసింది, తృణమూల్ కాంగ్రెస్ ఏ విధంగా చేసింది. దేశంలో ఎక్కడ కూడా వ్యతిరేకత లేకుండా, ప్రతిపక్షం లేకుండా చేసుకొని కాంగ్రెస్ ని కూడా ఆల్మోస్ట్ భూస్థాపితం చేయబోతే లాస్ట్ ఎలక్షన్స్ లో తిరిగి పుంజుకుంది కాంగ్రెస్. కానీ ఏ ప్రభుత్వమైనా కూడా ప్రతిపక్షాన్ని అందులో వేసే సెటైర్లను కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చిన్నప్పుడు ఈనాడు పేపర్ చదువుకున్నాం, శ్రీధర్ కార్టూన్ చూసాం, వ్యంగ్యం ఉంటది ఖచ్చితంగా. ఒక సెటార్ లేకుండా ఏ రాజకీయ నాయకుని విమర్శించలేరు. సో మరి అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా వాళ్ళకు సెటారికల్ గా ఒక విమర్శ తీసుకున్నప్పుడు తీసుకున్నంత బలం ఉండాలి. కానీ మీరు ఎక్కువ కింద పడేస్తాము, కంప్లైంట్ ఇచ్చేసి వీళ్ళకంటే ఎక్కువ ఫాలోవర్స్ చేస్తాం అనే కంటే అంతర్లీనంగా మీరే చేస్తున్నారు. 2014 నుంచి 26 వరకు అన్ఎంప్లాయ్మెంట్ లో ఏమైనా తేడా వచ్చిందా? మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏమైనా మారిందా? సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఈ ద్వారా. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా కూడా మనకు అంతర్లీనంగా దాగున్న ఒక ప్రధాన సమస్యను బయటకు తీసుకొచ్చింది. ఆ పదం కూడా చాలా బాగుందండి. కాక్రోచ్ అని ఆయన వాడిండొచ్చు, కానీ కాక్రోచ్ వెరీ రెసిలియంట్. ఇళ్లలో ఉన్న మీరు కూడా డ్రైవ్ చేయ ఉంటారు నిరుపమ గారు. కాక్రోచ్ ఎంత పట్టుదల ఎంత ఉంటాయంటే, మీరు కిట్టు పట్టుకురండి, బట్టు పట్టుకురండి, వేరే వేరే రకాలుగా ఎత్తుక్కొని వస్తాయి, పుట్టలుగా ఎత్తుక్కొని వస్తాయి, మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టి కావాల్సిన సాధించుకొని పోతాయి. సో కాబట్టి వెరీ రెసిలియంట్ టర్మ్ కాక్రోచ్ వాడతారు ప్రపంచ దేశంలో. సో జనతా పార్టీకి కాక్రోచ్ తగ్గించుకొని ఆ పదాన్ని కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. బట్ చూడాలి అది ఇది ఎక్కడికి వెళ్తుంది, ఒక సెటైర్ గా మిగిలిపోతుందా, లేదా దీన్ని అణిచివేసేసి ఏదో 3-4 ముచ్చడవుతుందా, లేదా ఇది ఒక బలంగా రాజకీయ శక్తిగా, లేదా ఇంకొక రాజకీయ పార్టీకి అనుబంధంగా మారి ఒక మూవ్మెంట్ గా మారి దేశంలో ఉన్న పాలక పక్షానికి ఒక చెంపపట్లగా మారుతుందా చూడాలి. ఇంకొకటండి, దాంట్లో జాయిన్ కావాలంటే కూడా పెట్టినటువంటి అన్ని నవ్వొస్తుంది అసలు అవి చూస్తుంటే. సోమరిపోతులు అయి ఉండాలంట, తర్వాత ఏమో నిరుద్యోగులు అయి ఉండాలంట, తర్వాత ఏమో ఫోన్కి కంటిన్యూస్గా కనీసం 11 గంటలు ఫోన్కి అతుక్కొని ఉండాలంట. నెక్స్ట్ ఏమో ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయో, ఏవైతే అంటే జనాలకు వ్యతిరేకంగా ఉంటాయో వాటన్నిటినీ క్వశ్చన్ చేసేది గట్టిగా క్వశ్చన్ చేయాలంట, ఆ నైపుణ్యం ఉండాలంట, అంటే ఆర్గ్యూ చేయాలంట. తర్వాత 2 రోజుల్లోనే మొత్తం అది బ్లాక్ అయిపోయిందండి, అకౌంట్ బ్లాక్ అయిపోతే మళ్ళీ పుట్టింది, కాక్రోచ్ ఈజ్ బ్యాక్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు సెటైర్ గా ఎందుకు పెట్టారంటే, పాపం సెటైర్ గా సిజే గారి కామెంట్లు పాపం చాలా నొప్పించే వాళ్ళు వాటినే తీసుకున్నారు.
ఇక దేశంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ అందరూ కూడా పారాసైట్స్ గా మారిపోయారు, మీరు పరాన్న జీవులుగా మారిపోయారు, కాక్రోచులుగా తయారయ్యారు, మీరు దేశానికి ఎదుగు ఉన్నారు కాబట్టి సో సోషల్ మీడియాకి అతుక్కపోయినారన్నారు, వాటినే పెట్టుకున్నారు. కాకపోతే మీరు ఒకటి చూడండి, అంటే హెడ్ క్వార్టర్స్ కూడా చూసారా, చాలా కామెడీగా పెట్టారు, వేర్ ఎవర్ దెర్ ఇస్ వైఫై, అంటే వైఫై ఉంటే మా హెడ్ క్వార్టర్ అదే అన్నట్టు చెప్పారు. బట్ కాకపోతే ఇందులో జాయిన్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ అన్ఎంప్లాయిడ్ గా దేశం ఏమి చేయట్లేదు. అంటే నేను కూడా నిన్నే జాయిన్ అయ్యాను యాక్చువల్ గా, అంటే చూద్దాము అసలు ఈ మూమెంట్ మీరు కూడా జాయిన్ అయ్యారా? నేను కూడా జాయిన్ అయ్యాను. అంటే అది ఫర్ యూత్ బై యూత్ అన్నది చెప్పారు, నేనేం యూత్ ఏం కాదు, కానీ తెలుసుకోవాలి అంటే ఏం జరుగుతుంది. ఈ పార్టీకి మద్దతు ఎందుకు ఇచ్చానంటే అందులో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ని ఎవరు ఫోకస్ చేయట్లేదు, అంటే స్ట్రాంగ్ గా ఏదో కంటి తుడుపు కాకుండా. బట్ 2 కోట్ల మందిని ఒక 4 రోజుల్లో సంపాదించుకుంది అది పదం, కానీ అంత ఫాస్ట్ గా ఏది రాదండి. ఎంత పెద్ద సెలబ్రిటీ మీరు ట్విట్టర్ ఓపెన్ చేసినా కనీసం 6 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది. ఏ పార్టీ ఓపెన్ చేసినా భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద పార్టీ లేదు, వాళ్ళకున్న వ్యవస్థ కంటే సోషల్ మీడియా లేదు, నరేంద్ర మోడీ కంటే పెద్ద ఫేస్ లేదు ఇండియాలో. అటువంటి ఇమేజ్ ని 4 రోజుల్లో దాటింది అంటే అది ఏదో ఫేక్ గా ఫ్లూక్ గా రాదు కదండి, అంతర్లీనంగా ఏదో జరుగుతుంది. వాటిలో చేయి పెట్టాను నేను కూడా, నాకు తెలిసిన. సో అందుకు నేను ఒక ఎక్సైటింగ్ గా ఉందంటే నాకు ఇది షేర్ చేస్తున్నప్పుడు కూడా, సో నా ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది ఒక ప్రాబ్లం ఉంది ఇండియాలో, దాన్ని ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఆ ప్రాబ్లం వెతుక్కొని దానంతా అదే వచ్చింది బయటికి, ఎవ్వరు ఎక్కడ చేయలేదు. ఆ సిజే గారు పాపం మంచి చేశారో చెడు చేశారో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద విప్లవం అయితే రాబోతుంది అని ఒక సంకేతం అయితే ఇవ్వబోతుంది. మరి చూడాలి, అంటే భారతదేశంలో స్ట్రక్చర్డ్ గా ఇది నిలబడుతుందా, ఏదో ఒక మీడియా టైం పాస్ థంబ్నెయిల్స్ కోసం ఒక వారం 10 రోజులు ఉండిపోతుందా అనేది చూడాలి ఎటుపోతుందో. సరే, ఇప్పుడు వరకు ఎనలిస్ట్ గా చెప్పారు, కాసేపు కాక్రోచ్ జనతా పార్టీలో మెంబర్ గా ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి ఒక నిమిషం. డెఫినెట్ గా చెప్పానండి, నేను చెప్పాను 5 ఏదైతే పెట్టారో అంత ఫ్లూక్ గా ఏదో పెట్టలేదండి, వెరీ రూటెడ్ ప్రాబ్లం. నేను ముందే చెప్పాను, ఇప్పుడు యాంటీ డెఫెక్షన్ లా వెరీ సింపుల్ అండి, అందరికి తెలుసు. ఒక పార్టీ వైపు వెళ్ళిన వాళ్ళు ఇంకొక పార్టీ మారుతున్నారు అంటే, అమ్ముడు పోతున్నారు అంటే ప్రజాస్వామ్యంలో ఇక్కడ నువ్వు రేపు చట్టాలు చేయడానికి పని చేయవు. సో అది వెరీ క్లియర్ గా పెట్టారు. అలాగే 50% రిజర్వేషన్, ఈ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఇక మీరు సిజేఐ ఉండి, హైకోర్టు జడ్జి ఉండి, రేపు రాజ్యసభ మెంబర్షిప్ తీసుకొని మినిస్టర్ అయితే ఈ రోజు మీరు న్యాయం ఎలా చేస్తారు చెప్పండి? మీరు న్యాయమూర్తులుగా ఎలా ఉంటారు? అది ప్రశ్నించడానికి ప్రజలకు చాలా సిస్టమ్స్ లేవు. అంటే రూటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు. మీడియా అనేది కంప్లీట్ గా ఈ రోజు ఏకపక్షం అయిపోయింది. మీరు నేషనల్ మీడియా పెట్టుకుంటే ఒకవైపుగా వస్తుంది న్యూస్, చూసే ఓపిక లేదు. నిజాన్ని చూపించాలంటే ఏదో మీలాంటి ఛానల్ తాపత్రపడి మీరు కొంచెం ధైర్యంగా ఇంటికి వెళ్ళి నిజాన్ని నిజంగా చూపిస్తున్నారు, కానీ ఎంతమంది చూపిస్తున్నారండి? చాలా మంది చూపించలేకపోతున్నారు. సో అటువంటి పక్షంలో ఎవరో ఒకరు వచ్చి అటువైపు నుంచి మాట్లాడాలి. కాబట్టి ఆ ఎన్నుకున్న అజెండా అఫ్ కోర్స్ ఇది స్ట్రక్చర్డ్ గా లేదు, దీనివల్ల ప్రజలకు డైరెక్ట్ గా బెనిఫిట్ పొందుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఒక ఉపశమనం లాగా, ఒక చెంపపట్టు లాగా, ఒక సెటారికల్ వ్యంగ్యంగా కూడా ఒక వ్యతిరేకతను ఎక్స్ప్రెస్ చేసిన ఈ ఒక మూవ్మెంట్ కి సపోర్ట్ చేశాను నేను. ఇదేదో పార్టీగా మారి బీజేపీని పడదోసి ఇంకొక నెక్స్ట్ వస్తుందని అనుకోవట్లేదు, కానీ ఎందుకంటే ఆప్ లాంటి పార్టీలే విఫలమయ్యాయి, చాలా కష్టపడి పోరాడారు, వాళ్ళని ఏ రకంగా తొక్కిపెట్టారో మనం చూసాం. కాకపోతే ఇది అనేది ఒక బలమైన సంకేతం అయితే ఇస్తుంది, దానికోసం నేను మద్దతు ఇచ్చాను నిర్మల్. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఆ పార్టీలో మెంబర్ గా ఉన్నందుకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.